ఓరి పోడా ఏమైందిరా? ఎందుకు అనా ఫోను గేమ్ అనుకోవడానికి గేమ్ ఆడాలని నీకు పంట వెళ్ళినాక మంది ఫోన్ కొని బిడ్డ నీకు ఇట్లా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయన్నట్టు మీ పోరాడి చెప్పినట్టు ఒక్క రోజు చెప్పారా? ఆన్లైన్ ఎందుకు ఫోన్ కొని అమ్మ పోరానికి మరి మా అనుకోకటి మేము ఫోన్ పోలేని పోలాడుకుంటా పోరాడు ఫ్రీ ఫై అనుకుంటా పోరు రైలొచ్చి గుద్దుకపోయింది కూడా పత్తలేదానికి ఫ్రీ ఫై గంగల ఫోన్తో ఆడి రైలు కింద వేసుకుపోయింది కూడా పత్తలేదు. చూడు మెడికిట్ తీసుకోడతాయి. అరే తమ్ముడు సాయిగడ్ చచ్చిపోయినట్ట కదా. ఫ్రీ ఫైర్ ఆడంగా పట్టల మీద కూర్చున్నాడు, ట్రైన్ వచ్చి గుద్దేసింది. ఆధా గంట కింద అయింది, ఇప్పుడు తీసుకొని వస్తున్నాం. సుమన్ ఇట్లయింది మరి. ఏం చెప్పాలా నేను, నా గోస ఆన్లైన్ క్లాసులని మీరు ఫోన్లు కరోనా టైం అప్పుడు ఆన్లైన్ అని ఇంటికాడ ఫోన్ ఇస్తే పోరాడు 10 కొట్టే రాత్రిగా ఇంకా ఫ్రీ ఫైర్ ఆడుకున్నాడు. మరి ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు, బడికోకులేడని చేనులకు తోలకపోయినా పత్తి పెట్ట తోలకపోతా అంటే పత్తి పెట్ట కూడా రాలేదు. మా చేను రైలు పట్టల పక్కకి ఉన్నది సార్, నీ కాలు ముక్త బాంచాను. ఫ్రీ ఫైర్ అనుకుంటే రైలు పట్టల కాయ వేయించు కూకున్నాడు, రైలు వచ్చి గుద్దుకపోయింది కూడా పత్తలేదు సారు. మేము చదువుకోవడానికి కానీ చెప్పాలి కదా. ఏమని చెప్తావు సారు, ఇంత కరబాగా వచ్చింది అదా
10వ తరగతి పాస్ అవుతాడని అనుకున్నా గారికి సుమన్ ఇగో రే వీళ్ళు సుఖం అట్లా ఆడుకోకుండా కొడుకు ఎట్లయింది వీళ్ళు కూడా ఇంకోసారి అట్లా ఆడకుండా చదివే శ్రద్ధ పెట్టుండి వాళ్ళు గేమ్లు అనుకో చూసినావు పిల్లలకి ఎట్లయింది చెప్తున్నా సరేనా అడిగి రోజు రావాలా ఫోన్ల మీదగా చదివే శ్రద్ధ పెట్టాలా వినబడ్డదా తల్లిదండ్రుల మాట వినాలా వినబడ్డదిగా పిల్లలందరికీ చెప్తున్నా సుమన్ బాధపడకు సుమన్ ఏం కాదు సరే సుమన్ బాధపడకు వెళ్తున్నా సప్పుడైతున్నది సప్పుడవుతున్నది సప్పుడొచ్చింది బయట వేస్తే ఓ లేడు ఓలో సాయిరాని హలో ఎవరు మంచిగా ఏం మంచిగా ఉన్నారా ఇన్ని రోజులు ఎక్కువైందా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా నేను సుమానమ్మ సాయాన్ని గిట్ ఎట్లయింది మొన్న పేపర్కి వచ్చింది చదివి వచ్చింది ఆవిడ ఆకుకుండా మాట్లాడదా ఏం చేస్తావురా రాత అంకారు ఉండే ఇంత ఘోరంగా ఉంది అని అనుకోలేదు నేను అది రైలు పక్కన టైం చేంజ్ ఉంటుంది 35 అనుకుంటా ఫోన్ ఆడుకుంటూనే సాయ లక్షన్నారని ఎవరో ఇంత పెద్ద దూరం అయింది నేను ఇంత దూరంకి వచ్చింది ఇట్లా అవుతుంది నేను చుట్టాల కూడా రండి బండి దూరం జరిగిపోయింది పోయినోడు మనం తిరిగి వస్తాడా సరే సుమన్నా మేము పోతాం నువ్వు ఏడితే మాకు మంచి అనిపిస్తుంది పాపం రసాయి గాడు ఏమాడుతుంటా చెప్పండు
ట్రైన్ గుద్ది చచ్చిపోయింది అది. సాయి గారు వచ్చేపోయింది. ఇక్కడ ఉన్నారా? ఓడగలేరు సూర్యుడు దగ్గర పోయి ఒకసారి వేద్దాం అన్నాడు. ఇంట్లోనే ఉంటున్నా. బయటకి వెళ్తలేదు. అవునా, నాకు కూడా జ్వరం వస్తుంది. పొలంలో వెళ్తలేను. ఆ కన్నానికి కూడా జ్వరం వస్తుంది. అది ఇంట్లోనే ఉన్నాడట. ఆవారా మేము మొన్న రోజు గేమ్ ఆడంగా మన అడ్డకడ ఊకున్నాగా. అయితే సాయి అని దయ్యం వచ్చింది. అయితే కన్నని నన్ను ఏడిపించింది. అయితే మాకు ఇద్దరికి జ్వరం వచ్చింది. ఆడెళ్తలేను, నేను వెళ్తలేను. మేమిద్దరం ఇంట్లోనే ఉన్నాం. ఇక రాంబాబు ఆడైతే ఎటు వెండి ఏమో అని పత్తలేదు. ఇక లక్ష్మీ దయాల గురించి అడిగేద్దాం. అవునా. ఎటు పోయినవరా? సరేరా మా పెద్ద ఉన్నావా అమ్మాయి? మంచిగా ఉన్నా. పోతున్నాను. ఏడికి వచ్చింది మేము ఎట్లేదు అమ్మాయి, నీ తడికి వచ్చినాము. ఒక విషయం చెప్పాలని. మరి ఏం విషయం? అమ్మాయి మరి దయ్యాలు ఉంటాయా అమ్మాయి? అంటే చిన్న అడుగుతున్నాను. ఏం లేదా అమ్మాయి, దయ్యాలు ఉన్నాయా లేవా అని తెలుసుకుందామని అడుగు. దేవుళ్ళు ఉన్నాయి అంతే నిజం, అయ్యాలు ఉన్నాయి అంతే నిజం. మన మామ కొడుకు లేడా అమ్మాయి? చచ్చిపోయింది. అయితే ఆడు మాకు కనిపిస్తుండు, భయం పెడుతుండు. కంటపది కొట్టింది ఎవరు పోను ఆ తట్టు, చేతబళ్ళ చెరువు గట్టు, పిశాచాలే దాని చుట్టూ, తలచుకుంటే ఆ చోటు వెన్నులో నవుడుకు పుట్టు. వాసనతో గుప్పు మంది హోరుగాలి దీపమార్పినిద్దరోయే గ్రామదేవి పైడితలి. సుమన్ మామ, ఏమైందిరా చిన్న? నీతో మాట్లాడేది సుమన్ మామ. ఏం మాట్లాడేడుతున్నదిరా చిన్న? కుకుండి మాట్లాడదా మాది కుకుండిరా పిల్లలు కుకుండి. ఏం చెప్తాన్నారా? నాకు ఒక మాట చెప్తామన్నా చెప్తాన్నావు కదా.
సుమన్ మామ మీ సాయి గడు మమ్మల్ని నేర్పిస్తున్నాడు. సుమన్ మామ మీ సాయిగాడు నేర్పిస్తుండు. అరే అది మీకెందుకు కనబడతారా? అది మొన్ననే చచ్చిపోయి వారం రోజులు కాకులేదు. ఇది ఒక నీ పిసతనం అవరా మీకు? కాదు సుమన్ మామ మాకు మొన్న ఫోన్ చేసి గేమ్ ఆడమని అంటున్నాడు. ఇద్దరం ఉంటే ఫోన్ చేసింది. ఆడు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడే ఊళ్ళో ఆడ పేరు పోయిండు. ఇప్పుడే ఊళ్ళో అంత ఇజ్జత్ పోయింది. అది ఇప్పుడు ఇంకా ఆడు చచ్చిపోయినాక కూడా అన్ని ఊళ్ళో ఇజ్జత్ ఇంకా ఉన్నది కూడా ఊస కొడతారు. ఆయన పేరు పోయింది కాక నా పేరు కూడా తీసిస్తారా ఆవిడ? మీరు ఏం మాట్లాడుతున్నారా మీరు? అట్లా కాదే సుమన్ మామ, మొన్న రాత్రి మేము గేమ్ ఆడంగా ఆడ మాకు కనిపించి భయం పెట్టిండే మామ. ఏమైందిరా పొరగల నా కొడుకు మీద పుట్టిస్తున్నా. ఎవర్రా? సాయి గాని. నువ్వా సాయి? అరే దీపక్, ఏమైంది సుమన్ మామ? ఏం లేదే, సాయి వారం రోజుల కన్నా అయిపోయినాడు. కూరగాయలు దయ్యం అంటున్నా మస్తు బాధ అనిపిస్తుంది. వాళ్ళన్న మానసికంగా ఎంతగానో ఉంటే కూడా కొంచెం కనుక్కోదు. మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తుంది. దీపక్ రాత్రి కూడా కళలకు వచ్చింది. మనం మీద పుట్టుకున్నాక అది ఉన్నప్పుడు ఏం సుఖాన్ని లేకుండే. అర్జానికి అయినాక కూడా మస్తు బాగా సుమన్ నాకు తెలిసిన మాంత్రికుడు ఉన్నాడు. అది నేను చెప్తా మరి అతనికి. ఉన్నాడు తీసుకోపోతా నేను. మస్తు దూరం ఉంటాడు సుమన్ మామ. అటు అడవిలో ఆడ మస్తు దూరం ఉంటాడు. ఆ దారి కూడా కొంచెం డేంజర్ ఉంటుంది. లోపల పోవాలి. ఎట్లా మరి? ఎట్లన్నా చేయకండి, మనం ఇద్దరం కలిసి పోదాము. మరి ఏమన్నా చేయకండి, నన్ను తోలుకపో. సరే సరే సుమన్ మామ, తోలుకపోతా. పోదామమ్మా.
ఎవరు స్వామి నువ్వు మా దారికి అడ్డం వస్తున్నావు? మీరు ఎందుకు వచ్చిందో తెలిసి ఎవరి కోసం వచ్చిందో తెలుసు. పెద్ద సమస్యలు ఉన్నాయి స్వామి, మన సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలి స్వామి? గురువు ఇప్పుడు ఎవరితో మాట్లాడారు, రాత్రి పట్టుకొని వస్తా అని సిద్ధం చేస్తుంది. సరే స్వామి. సరే గురుజీ మరి వెళ్ళిరండి. ముగ్గురు ఎప్పుడు వస్తారు మరి? ఇప్పటి వరకు లేట్ అవుతుంది. ఎవరు వచ్చారు? పిలువు. గురువు గారు పిలుస్తుంది కానీ మా కొడుకు ఊర్లో అందరూ దయ్యమైందని అంటున్నారు. అలా దోస్తులు కూడా మా మీదకి వస్తున్నాడని అనడం జరుగుతుంది. ఏమన్నా పరిష్కారం ఉంటే చెప్పండి గురువు గారు. ओम चामुंडाय नमः। ओम महाकाली हे महारुद्रे आवाहम आवा। ఏం రాని సమస్య? వీళ్ళ వల్లనే నేను చచ్చిపోయినా. మా ఫ్రెండ్స్ నాకు ఫ్రీ ఫైర్ గేమ్ అలవాటు చేసిండు. నా దగ్గర ఫోన్ లేకుంటే మా నాన్నని నేను కొనిచ్చిండు. నేను బయట అందరితో గొడవలు పెట్టుకుంటున్నా అని చెప్పి నన్ను చేనులోకి తీసుకుపోయిండు. ఆ రోజు మా నాన్న నన్ను చేనులోకి తీసుకుపోకుంటే నేను రైలు పట్టాల మీద ఆడుకోకపోవు, నన్ను ట్రైన్ వచ్చి గుద్దాకపోవు, నేను చనిపోకపోవు. నేను చనిపోకూడదు కారణం మా నాన్నని. అందుకే మా నాన్నని పగబట్టిన. మా నాన్నని చంపేస్తా. మీరు ఉండద్దు ఇక్కడ. ఇలాంటి ఆత్మలు ఇక్కడ ఉండకూడదు. దక్షిణనే వెళ్ళకండి నరకానికి. నేను వెళ్ళను వీళ్ళని చంపే వరకు. నీ కొడుకు మా మాట వినడం లేదు, నువ్వే వెళ్ళిపోమని చెప్పు. కొడుకా నువ్వు ఇక్కడ ఉండేటి పరిస్థితి కాదు ఇది.
నువ్వు ఇక్కడ ఉండొద్దు కొడుక, అందరు భయపడుతున్నారు. నువ్వు యమలోకాలనే ఉండాల కొడుక, నీకు ఆచారం అంతే ఉండే కొడుక. రాయన్న నువ్వు నిదానం యమలోకానికి వెళ్ళిపో, నీ తండ్రి మాట వినుకో బిడ్డ. సరేనా, నువ్వు చెప్పినట్టు నేను వెళ్ళిపోతున్నా. షార్ట్ ఫిలిం ఎవరిని ఉద్దేశించి కావడం కాదు. ఈ ఫ్రీ ఫైర్, పబ్జి ఇటువంటి గేములు పిల్లలు ఎక్కడన్నా ఆడితే గమనించి ఆ ఇంటి దగ్గర కానీ ఎక్కడన్నా రోడ్ సైడ్ కానీ రైలు పట్టాల సైడ్ కానీ పోయి ఆడడం ఇది నేరం. అందుకే ఈ షార్ట్ ఫిలిం పార్ట్ 2 తీయడం జరిగింది. ఫస్ట్ ఫోన్లు వాడడం తక్కువ చేయండి. పిల్లలకు పెద్దవాళ్ళు అక్కడ ఫోన్ ఇవ్వకండి. ఇట్లాంటి పరిస్థితులు మనం ఇప్పుడు చూసిన ఒక షార్ట్ ఫిలిం దానికి ఒక నిదర్శనం. ఆగబడితే అక్కడ గేమ్లు ఆడకండి.